బైన్సా మండలంలోని పేడిపల్లి గ్రామంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రవికాంత్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన మిత్ర బృందంతో కలిసి దినమంతా తెలంగాణ వంటకాల రుచులను చూయించారు. అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో పాటు దేశం నలుమూలల నుండి మిత్ర బృందం వచ్చి పల్లె తల్లి ఒడిలో సేద తీరారు. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విదేశీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బైన్సా మండలంలోని పేడిపల్లి గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి తన మిత్ర బృందంతో కలిసి చేపట్టిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ వంటకాల రుచులను రవికాంత్ రెడ్డి తన మిత్ర బృందానికి చూపెట్టారు. దేశం నలుమూల నుండే కాకుండా విదేశాల నుండి వచ్చిన వారు పల్లె తల్లి ఒడిలో తెలంగాణ వంటకాల రుచి చూస్తూ దినమంతా సేద తీరారు. హైటెక్ సంస్కృతికి అలవాటు పడి నగరాల్లో ఉండేవారు విదేశీయులు గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్టివల్ను చేసుకొని ఆనందమయంగా గడిపారు. మిత్రులంతా కలిసి గ్రామీణ వాతావరణంలో తెలంగాణ రుచులను చూడటం ఇదో తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని విదేశీయులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పాటలకు స్టెప్పులేస్తూ మిత్రులంతా కలిసి ఆహ్లాదకరంగా గడిపారు. తన ఫ్రెండ్స్ కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రవికాంత్ రెడ్డి వెల్లడించారు. రవికాంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఊళ్ళో ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మేము హైదరాబాద్ నుంచి హ్యాండ్సన్ హాస్పిటాలిటీ తరఫున ఇక్కడికి వచ్చాము. అంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి. యాజ్ ఏ షెఫ్ మేము ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ అంతా టేస్ట్ చేసాము. ఫుడ్ చాలా బాగుంది. అంటే ఊరి వాతావరణం లోపల ఊళ్ళో ఇంత చక్కటి అరేంజ్మెంట్ వీళ్ళు చేసేసి చక్కటి ఫుడ్ అందరికీ ఇచ్చారు. ఇది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్ని. లోకల్ ఫుడ్, లోకల్ రుచి చాలా బాగుంది. ఈ వీళ్ళ ఊరి వాతావరణం లోపల కూడా ఇది తినడం మాకు, ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రమేష్ చంద్ర. తెలంగాణ. ఫస్ట్ ఏంటంటే మేము అందరం సిటీ వచ్చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో యాక్చువల్గా ఆ పల్లెటూరు వాతావరణం, ఆ రూట్స్ అవన్నీ కొన్ని ఇయర్స్ కిందటే వదిలేసి వచ్చేసాం. ఈరోజు మళ్ళీ అవన్నీ చైల్డ్హుడ్లో తాతయ్యల ఊర్లో చేసిన పనులన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అండ్ మా పిల్లలకి కూడా చూపించడానికి లైక్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు. మేము ఎంతసేపు మిక్సీలు గ్రైండర్లు తిప్పడం తప్ప మా అమ్మాయి నాకు తెలిసి రోల్ ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూసింది. అండ్ మిగతా ఎక్స్పీరియన్సెస్ ఫుడ్ ఒక పక్కన పెడితే మిగతా ఎక్స్పీరియన్సెస్ అన్నీ లోకల్ క్యూజిన్స్ కానీ మేము ట్రై చేసి హైదరాబాద్లో ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిన్నా సరే క్వైట్గా కామ్గా అలా తిని అలా వచ్చేస్తాం. ఇక్కడ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 12 o'clock వచ్చాము. ఇప్పుడు నాకు తెలిసి 4 అవుతుంది. బట్ ఇంకా స్టిల్ ఎనర్జీ పొద్దున్న వచ్చినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. అలాగే ఎంజాయ్ చేస్తున్నాము. మనిషిలాగా అంటే లోపల ఒకటి పెట్టేసుకొని బయటకి కంజెస్టెడ్గా ఉండకుండా ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఫ్రీగా ఉండేలాగా ఉంది ఇక్కడ. రవికాంత్ రెడ్డి, మాది పేడిపల్లి గ్రామం, బైన్సా మండలము. కీర్తిశేషులు గంగారెడ్డి గారు, గంగవ్వ గారు కొడుకుని నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ మాకు ఫేస్బుక్లో ఫుడీస్ ఇన్ హైదరాబాద్ రీలోడెడ్ అని ఒక గ్రూప్ ఉంది. దాంట్లో మాకు 34,000 మంది మెంబర్స్ ఉంటారు. నేను ఊరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ నేను తింటున్న తిండి దాని ఫోటోలు తీసి మా గ్రూప్లో పెడతాను. ప్రతిసారి అందరూ అడుగుతుంది నాకు, మీ ఊరు మమ్మల్ని ఎందుకు తీసుకుపోవని. అందుకోసం ఈ ప్రోగ్రామ్ పెట్టినాం ఇవాళ, తెలంగాణ దావత్ ఎట్ పేడిపల్లి అని చెప్పి. దగ్గర 165 మంది వచ్చిండ్రు ఈ దావత్ కోసం. 500 కిలోమీటర్లు రానుతో వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉన్నారు, బయట దేశస్తులు ఉన్నారు, ఫ్రాన్స్ దేశస్తులు ఉన్నారు, తర్వాత ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, బెంగాలీలు ఉన్నారు, దేశంలో అన్ని కార్నర్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పెద్ద పెద్ద హోటల్ నుంచి వంటలు ఉండేవాళ్ళు మన ఊరు వైపు మన తెలంగాణ వంటలు ఎట్లా వండుతారు, మన బైన్సా మండల్ పేడిపల్లి వంటలు ఎట్లా ఉంటాయి చూడడానికి వాళ్ళు కూడా ఒక 12 మంది షెఫ్లు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ పద్ధతులన్నీ చూసిండ్రు. సో దానికి రకరకాల వంటలు చేపించినాం మనము. మన సాంప్రదాయాన్ని అందరికీ చూపిద్దామని చెప్పేసి దగ్గర ఒక 18 రకాల వెజిటేరియన్, తర్వాత ఒక 10 రకాల స్వీట్స్, 10 రకాల సకినాలు, అప్పాలు ఇవన్నీ చేయించాము. నాన్ వెజిటేరియన్ ఒక 10-12 ఐటమ్లు చేయించాము. వచ్చిన వాళ్ళందరూ చాలా సంతృప్తికరంగా ఆనందంగా తిని హ్యాపీగా తెలంగాణ భోజనాన్ని మెచ్చుకొని వెళ్తారు. థ్యాంక్ యూ. కేసీటీ శ్రీనివాస్, పేడిపల్లి సర్పంచ్. మా పేడిపల్లి విలేజ్కు పెద్ద మొత్తాన అన్ని దేశాల నుంచి
మా తెలంగాణ విందు పెట్టిన మా పేండిపల్లి గంగారెడ్డి వాళ్ళ కొడుకు రవికాంత్ రెడ్డి. ఆయన పర్సనల్ ఇంజనీరింగ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఆయన అందరినీ కలుపుకొని ఇక్కడికి తెలంగాణ వన భోజనం ఎట్లుంటుందో చూపించడానికి అందరికీ 42 రకాల భోజనాలు తయారు చేసి పెట్టడానికి అందరికీ తీసుకుని వచ్చిన వాళ్ళు. వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చినందుకు The food was delicious and the activities were really fun. It's been overall, I could say, a great day. You're from America. So Yeah. he's from France, you're from America. Yeah, I'm from the United States and I've had a great day. So do you think the green color of tree is better or this green color is better? Sorry. Colin, your turn. నా పేరు